అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్‌ని. మొన్న 25వ తారీఖు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చాలా, చాలా ఇంపార్టెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యలు లేవిక. ఏ సమస్యలు లేవు. మెడికల్ కాలేజీల సమస్య లేదు, యూరియా సమస్య లేదు. ప్రజలందరూ చాలా సంతోషంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. అందుకనే కేవలం ఒకే ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది. ఆ సమస్య ఏందంటే సోషల్ మీడియా. ఆ సోషల్ మీడియాలో కూడా పేర్లు మార్చి హ్యాండిల్స్ పెట్టుకుంటా ఉన్నారు. అది చాలా పెద్ద సమస్య లెక్క మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ప్రజానీకానికి. ఆ సమస్య మీద మొన్న అసెంబ్లీలో 25వ తారీఖు నాడు మాట్లాడడం జరిగింది. ఎవరు మాట్లాడిర్రు? హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు సోషల్ మీడియా మీద పర్టిక్యులర్‌గా కొన్ని హ్యాండిల్స్ మీద ఆమె బాగా ప్రెస్ చేసి మాట్లాడారు. దాని మీదనే. అంటే వీళ్ళకి ఎలా ఉంది అంటే సోషల్ మీడియాని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాడినంతగా, జనసేన వాడినంతగా ఇంకెవరు వాడలే. అంత భయంకరంగా వాడేసారు వాళ్ళు. ఇప్పుడు అదే సోషల్ మీడియా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నిద్రపోనిస్తలేదు. దాంతోటి సోషల్ మీడియా మీదే మాట్లాడడం మొదలుపెట్టారు వంగలపూడి అనిత గారు. వాస్తవానికి కూడా నేను ఒక అంశాన్ని చెప్పాలి మీకు. వంగలపూడి అనిత గారికి చాలా ఒక స్పెషాలిటీ ఉందన్నమాట. ఆమె మంత్రి అయిన తర్వాత, ప్రధానంగా హోంమంత్రి అయిన తర్వాత ఆమె ఎక్కడైనా సరే మాట్లాడి వెంటనే దొరికిపోవడం ఆమెకు అలవాటు అయిపోయింది. గతంలో మనం చూసినాం. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా, సింగయ్య మృతి సందర్భంగా, ఆ ఇన్సిడెంట్ సందర్భంగా వీటన్నిటిలలో కూడా అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి అప్పుడు ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ, దాని తర్వాత ఒక హాస్టల్ విజిట్కి పోయి ఆమె చేసినటువంటి విన్యాసాలు కానీ, ఇవన్నీ కూడా వెంటనే వారిని దొరికించేస్తూ ఉంటాయి. సేమ్ అలాగే మొన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి 25వ తారీఖు నాడు అసెంబ్లీలో వంగలపూడి అనిత గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటివి, అసలు అవి ఎంత ఇంపార్టెంటు, రాష్ట్రంలో ఏం సమస్యలు లేవా, దాని మీద ఎందుకు అంత సమయం కేటాయించారు, పోనీ అవి మాట్లాడిన ఏమైనా వాస్తవాలా, వాటి గురించి మనం ఒకసారి మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. ఒకసారి మేడం ఆ రోజు ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడు మాట్లాడినా కూడా ఎన్ని మాట్లాడినా మా పని మాకు చేయాలనే ఉద్దేశంతో ఎన్ని అవమానాలు పడినా కూడా ఈరోజు ముందుకెళ్లే పరిస్థితి. ఈరోజు అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, సోషల్ మీడియా అసలు ఆ పేరు ఎత్తితేనే ఒక్కొక్కసారి అంటే అది ఎంత మంచికి ఉపయోగించుకోవాలో, మంచికి ఉపయోగించుకున్నా ఇప్పుడు ఎంత చెడుకు ఉపయోగించుకోవాలో అంత ఉపయోగిస్తున్నారు అధ్యక్ష. చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట అంటారు. అంటే మేడం గారు చెప్పేది ఏంటంటే మనం వాడితేనేమో మంచికి ఉపయోగించినట్టు, మన ప్రత్యర్థులు కానీ ప్రతిపక్షాలు కానీ వాడితే దాన్ని చెడుకు ఉపయోగించినట్టు, మంచికి ఉపయోగించడం అయితేనేమో వీళ్ళు ఉపయోగిస్తేనే మంచికి ఉపయోగించినట్టు, ప్రభుత్వాన్ని ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించడమో, లేకపోతే మీరు గవర్నమెంట్ చేస్తున్నటువంటి తప్పులను ప్రజల ముందు తీసుకురావడమో, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడంతో ఇప్పుడు అది చెడుకు ఉపయోగిస్తున్నట్టు అనమాట. సో అట్లా ఇంకా రాజకీయ ముసుగులో ఉన్న క్రిమినల్, ఎస్, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయటానికి ఎంతకైనా తెగిస్తాడని చెప్పడానికి ప్రపంచం మొత్తం మీద ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 151 సీట్లు ఇచ్చి కూర్చోరా బాబు అసెంబ్లీలో దా అని చెప్తే వెకిలి చేష్టలు వేసుకొని అవమానపరిచి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న, అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అవమానించి ఇంట్లో ఉన్న తల్లుల గురించి, చెల్లెల గురించి కూడా నానా మాటలు మాట్లాడి బయటకు వచ్చి వాళ్ళు సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేయించి, ఫేక్ ప్రచారాలు చేయించి వీరే ఇప్పుడు సరే భువనేశ్వర్ గారిని అన్నారు అన్నటువంటి అంశాన్ని ఆమె ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు అక్కడ. కానీ అనితా మేడం గారే విజయమ్మ గారి గురించి, భారతమ్మ గారి గురించి ఎట్లా మాట్లాడారో మనం ఆల్రెడీ కొన్ని వీడియోలు చూసినాం. మళ్ళీ మనం పర్టికులర్గా స్క్రీన్ మీద చూపించాల్సినటువంటి అవసరం లేదు. విజయమ్మ అంటే ఏంది? అమ్మ అంటున్నారు. భారతమ్మ అంటే అమ్మ అంటున్నారు. మరి విజయమ్మ గారి భర్త అనేటువంటి మాటని ఎవరెవరికో ఆపాదిస్తూ ఎట్టెటనో చేస్తూ, అంటే మీరు ఆ రోజు మాట్లాడితేనేమో అది ఏమి తప్పు కాదు. నేను ఇక్కడ ఏం వన్ సైడ్ స్టాండ్ అని తీసుకోవట్లే. అంటే మీరు వెంటనే మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటకి, అందుకే మీకు ఒక స్పెషలైజేషన్ ఇచ్చిన. హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మేడం గారు చాలా తక్కువగా మాట్లాడించనివ్వండి. నేను నారా లోకేష్ నాయుడు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అప్పీల్ కూడా చేసిన చాలా చాలా వీడియోలలో కూడా. దయచేసి మీరు కూటమి ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోతా ఉన్నది. ఇప్పుడు మీ మీద చాలా గురుతర బాధ్యత ఉన్నది, చాలా పెద్ద బాధ్యత ఉన్నది. మీరు దాన్ని నిర్వర్తించాలంటే, దాంట్లో మీరు సక్సెస్ కావాలంటే ముందు మేడం లాంటి వాళ్ళని కొంత కంట్రోల్ చేయండి, తక్కువ మాట్లాడించండి. ఆమె హోమ్ మినిస్టర్ కదా, చాలా పనులు ఉంటాయి, అవన్నిటిని చేయమని చెప్పండి అని చెప్పేసి మనం చాలాసార్లు అన్నాం అసెంబ్లీలో. అంటే సరే వారు
రెస్పాండ్ కావాలి కాబట్టి లా అండ్ ఆర్డర్ సంబంధించో లేకపోతే ఇంకోటి దాంట్లో గురించో రెస్పాండ్ అవుతూ ఉన్నారు. కానీ బయట కూడా అట్లనే మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు వారు మాట్లాడిన మాటల ప్రకారము ఆమె మహిళలను కించపరిచేటువంటి విధంగా గతంలో వెకిలి చేష్టలు చేసిర్రు, భువనేశ్వర్ గారిని అవమానపరిచిర్రు, ఇంకోవారిని అవమానపరిచిర్రు, చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిచిర్రు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీరే ఎవరెవరిని అవమానపరిచిరో మనం చూసినాం. ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి, ఇంకా మెయిన్ ఉన్నాయి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అధ్యక్ష. మనకి మామూలుగా మన సొసైటీలో మతం మార్చుకునే ఒక అవకాశం ఉంది అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చాలా మంది కులాలు మార్చుకుంటున్నారు అధ్యక్ష. కులాలు మార్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది పేరు రెడ్డిలు కూడా చౌదరీల కింద మార్చుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పరిస్థితి. నేను దాని గురించి చెప్తున్నాను అధ్యక్ష. ఈ రోజు మీకు ఒక వివేకానంద రెడ్డి అతను అసలు పేరు, కానీ అతను ఏం పెడతాడంటే ఎరాన్ చౌదరి అని పెడతాడు. పెట్టి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, లోకేష్ గారి గురించి, ఎక్కడ ఎవరి గురించి అయినా కూడా నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడతాడు. కానీ బయటికి కనిపించేది ఏంటంటే చౌదరి. ఆ చౌదరి అని కనిపించేసరికి ఇంకో దానికి పర్సెప్షన్ వేరేగా క్రియేట్ అయ్యి జనాలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి చూసే పరిస్థితి. అదేవిధంగా ఆంధ్ర పాడ్కాస్టర్ ఒకడు ఉన్నారు అధ్యక్ష, అతని కేసరి విజయారెడ్డి అతని పేరు. ఇంకొక ఉన్నాడు కరణం ఎన్టీఆర్ అని పెడతాడు, చిరంజీవి అతను బ్రాకెట్ లో చిరంజీవి ఉంటది, కరణం ఎన్టీఆర్. అతను చేసి సప్తగిరి రెడ్డి అతని పేరు, అసలు పేరు సప్తగిరి రెడ్డి. కానీ పెట్టేది ఏంటంటే అక్కడ నేమ్ ఏముంటుందంటే ఎన్టీఆర్ అని పేరు ఉంటుంది. సో అది ఆ రకంగా పోస్టులు పెడతారు. చలపతి చౌదరి, కానీ అది అసలు నేమ్ కాదు, అతని అసలు పేరు ఏంటంటే ముఖేష్ రెడ్డి. సో ఇలాగ చూసుకుంటే అధ్యక్ష చౌదరి ఆన్ ఎక్స్ అని ఉంటుంది, అతని వెంకటరామరెడ్డి. అంటే ఇలాగ చూసుకుంటే హ్యాండిల్ అంటే చాలా మంది ఒరిజినల్ నేమ్స్ పక్కన పెట్టి వాళ్ళు వేరేగా కులాలు మార్చేసుకొని కొంతమంది నాయుడు అని పెడతారు, కొంతమంది చౌదరి అని పెడతారు, కొంతమంది ఇంకా ఇంకేదో పేరు పెడతారు, కానీ అసలు పేరు వేరేగా ఉండి కులాల్ని కూడా రైట్. ఇక్కడ ఇది ప్రధానమైనటువంటి అంశం అనమాట. ఈ అంశం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశము. మేడం గారు ఎట్లా దొరికిపోతారో మీకు ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు ఆంధ్ర పాడ్కాస్టర్ అని చెప్పేసి ఒక మిత్రుడు చెప్తా ఉంటాడు, చాలా విషయాలని ఎనాలిసిస్ చేస్తూ ఉంటాడు. సో ఆయన కూడా నిన్న రెస్పాండ్ అయ్యాడు, ఆంధ్ర పాడ్కాస్టర్. ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన పేరు విజయ్ కేసరి. మేబీ ఆయన రెడ్డి కావచ్చు, ఆయన నేను రెడ్డి అని చెప్పుకున్నాడు కూడా ఇండైరెక్ట్గా. సో అయితే ఆయన పేరు రెడ్డిలు పెట్టుకోలేదు కాబట్టి విజయ్ కేసరి అని పెట్టడం వల్ల వంగలపూడి అనిత గారికి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఆమెకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు వారు చాలా వ్యాలిడ్ పాయింట్, ఆయన కూడా ఒక 10 నిమిషాల వీడియో చేసిర్రు, ఎవరు వంగలపూడి అనిత గారు మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యల మీద. ఎందుకంటే స్వయంగా అసెంబ్లీలో అది ఆన్ రికార్డు ఉంటుంది. సోషల్ మీడియా గురించి మాట్లాడడం, అది కూడా సభను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా, అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ కూడా నిజంగా కూడా మరి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంతగారికి తెలియదా అంటే తెలిసే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా ఆమె చెప్పింది ఏమని, విజయ్ కేసరి రెడ్డి అయితే ఆయన విజయ్ కేసరి అని పెట్టుకున్నాడు, తప్పేముంది? రెడ్డి అని పెట్టుకోలేదు, విజయ్ కేసరి అని పెట్టుకుంటే తప్ప ఏమన్నా? దాంట్లో ఏమైనా తప్పు ఉందా మేడం? ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే నేను మాట్లాడతా ఇక్కడ. ఇప్పుడు మీ నాయకుడే కదా చంద్రబాబు నాయుడు గారు, మీ నాయకుడు. ఇక్కడ వారు ఏం పెట్టుకున్నారు, వారి పేరులో ఎన్ చంద్రబాబు నాయుడు అని ఉంది, అంటే నారా చంద్రబాబు నాయుడు గారు వారి పేరు. ఎన్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వారి సోషల్ మీడియా హ్యాండిల్లో ఉన్నటువంటి పేరు, ట్విట్టర్లో. వీరి కొడుకు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఎవరు? నారా లోకేష్ నాయుడు గారు కదా. మరి ఇక్కడ నారా లోకేష్ నారా అని ఎట్లా పెట్టుకున్నారు? ఈయన కూడా నాయుడు అని పెట్టుకోవాలి కదా మరి ఈ లెక్క ప్రకారం, మీరు చెప్పిన లాజిక్ ప్రకారం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ నాయుడు గారు అవుతారు, కానీ నారా లోకేష్ ఎట్లయితాడు? నాయుడు గారు ఎక్కడ పోయింది మరి? ఇక్కడ నాయుడు ఎక్కడ పోయింది? లేదు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా విజయ్ కేసరి చెప్పిండు, ఏమని? పవన్ కళ్యాణ్ గారి పూర్తి పేరు ఏంటిది? కొనిదెల పవన్ కళ్యాణ్. మరి కొనిదెల ఎక్కడ పోయింది? ఓన్లీ పవన్ కళ్యాణ్ అనే పెట్టుకున్నాడు పేరు. మరి ఆయన పూర్తి పేరు పెట్టాలి కదా. అలాగనే ఇంకొకటి, ఇప్పుడు మోడీ గారి పేరు ఉన్నది, నరేంద్ర మోడీ అని సోషల్ మీడియాలో ఆయన పెట్టుకుంటాడు, కానీ ఆయన పూర్తి పేరు ఏంటిది? నరేంద్ర దామోదర దాస్ మోడీ. అదే ఆయన పూర్తి పేరు, కానీ దాన్ని షార్ట్ ఫామ్ చేసుకొని పలకడానికి ఈజీగా ఉంటున్నట్టుగా షార్ట్గా పెట్టుకున్నారు. అలాగనే నారా చంద్రబాబు నాయుడు ఆయన పేరు, దాన్ని షార్ట్ ఫామ్ చేసి సోషల్ మీడియా హ్యాండిల్స్లలో సిబిఎన్ అని అంటారు. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కానీ
రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే కానీ ఇదే విజయకేసరి మాట్లాడుతూ ఉంటే సిబిఎన్ గారు అని చాలాసార్లు చెప్తారు ఆయన. షార్ట్ ఫామ్ అది అలా అలా ఉంటుంది. ఇప్పుడు సేమ్ అలాగనే మరి చంద్రబాబు నాయుడు గారేమో నాయుడు అని పెట్టుకున్నారు, లోకేష్ గారేమో నారా లోకేష్ అని మాత్రమే పెట్టుకున్నారు. నారా లోకేష్ నాయుడు అని పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదు అంటే అవసరం లేదనిపించింది, నారా లోకేష్ మంచిగా ఉంది, సింపుల్గా ఉంది అనుకున్నారు. కానీ మరి రేపటి నుంచి అయితే నారా లోకేష్ గారు వెంటనే వంగలపూడి అనిత గారికి అనుమతి తీసుకొని మీరు వెంటనే పేరు మార్చుకోండి, మీరు లాస్ట్కు నాయుడు అని చెప్పేసి తగిలించుకోవాలి. అలా పెట్టుకోవడం తప్పు, చట్టరీత్యా నేరం మేడం చెప్పిన దాని ప్రకారం. ఇలా మాట్లాడారు. దాని తర్వాత ఇంకొక మిత్రుని పేరు కూడా ఈమె మాట్లాడింది. ఏమని మాట్లాడారు? చలపతి చౌదరి. ఈ చలపతి చౌదరి అని చెప్పేసి ఈయన పెట్టుకున్నాడు, కానీ ఈయన చౌదరి కాదు, ఈయన ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఆయన అని చెప్పేసి అదే అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దేవాలయం లాంటి అసెంబ్లీలో మన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు అబద్ధం మాట్లాడారు. ఆయన రెస్పాండ్ అయ్యింది. ఏమని? అందరికీ నమస్కారం. నిన్న జరిగిన అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో గౌరవ హోంమంత్రి అనిత గారు నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ గురించి దేవాలయం లాంటి శాసనసభలో మాట్లాడుతూ నా చలపతి చౌదరి ఐడిని చూపిస్తూ నేను చౌదరి కాదు రెడ్డి అని ప్రస్తావించారు. నేను రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడినని సభలో పేర్కొనడం పూర్తిగా అసత్యం, అవాస్తవం. మొహం ఎడబెట్టుకుంటారు మేడం అనిత గారు. ఆయన రెస్పాండ్ అయ్యిండు. ఇంకొకటి, ఈ కుల ప్రస్తావనలో గౌరవ స్పీకర్ గారు ఖండించకపోగా నవ్వుతూ సమర్థించడము ఇంకో విచారకరమైనటువంటి సంఘటన. ఒక కమ్మ కులస్తుడు వైఎస్ఆర్సీపీకి కానీ జగన్ గారికి కానీ సపోర్ట్ చేయకూడదా? అసలు అసెంబ్లీలో కుల ప్రస్తావన తీసుకురావడం ఏంటి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. అయితే ఆ వీడియోను కూడా ఇక్కడ కోట్ చేసి చలపతి చౌదరి అన్నాడు. చౌదరి గారు అధ్యక్ష రెడ్డే, ఈ బాబు కూడా రెడ్డే. కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి, ఎందుకంటే పర్టికులర్ గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి, మన సభ్యులు కూడా తెలియజేయాలి. తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక 40 రోజులు హాస్పిటల్లో ఉంటే 2 లక్షల దాకా బిల్స్ అయ్యాయంట. ఆ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే 1 లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట. నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవడు రాయాలి కదా అధ్యక్ష. నిజంగా దమ్మున్నవాడు ఎవరది, సారీ లాంగ్వేజ్ ఉపయోగించకూడదు. నా పేరు చలపతిరావు గుర్రం. నేను చదువుకోవడానికి యూకే వచ్చి ఉద్యోగరీత్యా ఇక్కడే స్థిరపడ్డాను. నా ఊరు మేడపి, నా నియోజకవర్గం ఎర్రగొండపాలెం నియోజకవర్గం. నేను కమ్మ కులానికి చెందిన వాడిని. ఇదిగో నా ఆధార్ కార్డు మరియు క్యాస్ట్ సర్టిఫికేట్. నేను కమ్మ కులానికి చెందిన వాడినని స్పష్టంగా ఉంది. కానీ నా కులాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా బాధాకరం. నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో గౌరవ హోంమంత్రి గారు వంగలపూడి అనిత గారు నేను సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు గురించి దేవాలయం లాంటి అసెంబ్లీలో నా చలపతి చౌదరి ఐడిని చూపిస్తూ నేను కమ్మ కులానికి చెందిన వాడిని కాదని, నేను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాడినని ప్రస్తావించడం అవాస్తవం, అసత్యం. ఈ కుల ప్రస్తావనలో అసెంబ్లీలో ఉన్న స్పీకర్ గారు ఖండించకపోగా నవ్వుతూ సమర్థించడం ఇంకో విచారకరమైన సంఘటన. ఒక కమ్మ కులస్తుడు వైఎస్ఆర్సీపీ గాని జగన్మోహన్ రెడ్డి గారికి గాని సపోర్ట్ చేయకూడదా? అసలు అసెంబ్లీలో కుల ప్రస్తావన తీసుకురావడం ఏంటి? రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతం అవుతా ఉంటే వాటిని పక్కన పెట్టి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న హోంమంత్రి గారు ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేయడం, దానిని స్పీకర్ గారు సమర్థించడం చాలా బాధాకరం. హోంమంత్రి అనిత గారు అడిగినట్టు ఆ ఎమ్మెల్యే పేరు ప్రస్తావించకపోవడానికి కారణం పబ్లిక్ ఫోరంలో వారిని బద్నాం చేసే ఉద్దేశం లేకపోతే వారి పేరును రివీల్ చేయడం పెద్ద పని కాదు. వారి మాటలకు సమాధానం ఇవ్వడానికే ఈ వీడియో. ఇకపై ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలు, కుల రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలకు మంచి చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఐఎమ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై లీడర్ జగనన్న అండ్ మై పార్టీ. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వంగలపూడి అనిత గారు మరి వారి ముఖం ఎడబెట్టుకుంటారు. ఇప్పుడు 2 అంశాలు ఇక్కడ చాలా క్లారిటీగా వచ్చినాయి. ఒకటి, వారి పూర్తి పేరు పెట్టుకోవాలి అనేది లేదు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు వంగలపూడి అనిత గారు కూడా
వంగలపూడి అనిత అని పెట్టారు అంతే. వారి క్యాస్ట్ లాస్ట్లో ఉన్నటువంటిది ఏం పెట్టలేదు మరి. సో అట్లా కొంతమంది క్యాస్ట్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. కొంతమంది వాళ్ళ వృత్తిని పెట్టుకుంటారు ముందు, లాయర్ అనో, అడ్వకేట్ అనో, డాక్టర్ అనో, ఇట్లా కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది పెట్టుకోరు. అది వాళ్ళ ఇష్టం. సోషల్ మీడియా అనేది పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత నిర్ణయం. అది ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. దానికి మరి మేడం గారికి వచ్చినటువంటి సమస్య ఏంటి? సో ఇలాగనే ఇన్ని మాట్లాడేసిరు, ఇంత చేసిరు. అంటే ఇవన్నీ ఏంటి అంటే ఇలా పెట్టినటువంటి వాళ్ళు, ఇప్పుడు చౌదరి అని పెట్టినటువంటి వాళ్ళు అన్ని నిజాలు పెట్టినట్టు, రెడ్డి వాళ్ళని పెట్టిన సోషల్ మీడియాలో పెట్టి అన్ని అబద్ధాలు చెప్పినట్టు చెప్పడం కోసము అనిత గారి ప్రయత్నం లెక్క, ఆ తాపత్రయం లెక్క కనిపించింది. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం గమనించాలి. అనిత గారు మాట్లాడుతూ ఉంటే డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి చైర్లో కూర్చున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు కూడా, మీరు లిస్టు చెప్తా ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు ఏం లేవా అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు స్పీకర్గా ఉన్నారు అన్నటువంటి విషయాన్ని రఘురామకృష్ణరాజు గారు మర్చిపోతా ఉన్నారు. ఒకవేళ మీకు శాసనసభలో ఒక సభ్యుడిగా ఉండి, ఒక ఎమ్మెల్యేగా సభ్యుడిగా ఉండి, గవర్నమెంట్ తరఫున స్టాండ్ తీసుకొని మీరు ప్రతిపక్షాన్ని గట్టిగా ఏకిపారేయాలనుకుంటే, ప్రతిపక్షాన్ని గట్టిగా మనం ఇంకా విమర్శించాలనుకుంటే, మీరు అర్జెంటుగా డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి మీరు ఒక ఎమ్మెల్యేగా మీరు ఇక్కడ ఎమ్మెల్యే సీట్లో కూర్చొని మీరు ఎంతనైనా వైసీపీని విమర్శించండి, ఏం తప్పులేదు. ఎంతనైనా మీరు ప్రతిపక్ష పార్టీ నాయకులను విమర్శించండి. కానీ మీరు ఆ స్పీకర్ చైర్లో కూర్చున్నప్పుడు కొంత విచక్షణ ఉండాలండి. స్పీకర్ చైర్లో కూర్చున్నప్పుడు వైసీపీ వాళ్ళని శత్రువులుగా, టీడీపీ వాళ్ళని మిత్రువులుగా, బీజేపీ వాళ్ళని ఎడమ చేతితో చూసినట్టు, జనసేన వాళ్ళని ఇప్పుడు మనతో ఉన్నారు కాబట్టి ఓకే అన్నట్టుగా ఇట్లా కాదు. మీరు అందరి సభ్యులను సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ఆ చైర్లో కూర్చున్నప్పుడు మీకు ఉండాలి. అలా కాకుండా మీరు ఇంకేం లేదు, మీకు ఎందుకు అంత ఆతృత వస్తూ ఉంది? స్పీకర్ కదా మీరు, డిప్యూటీ స్పీకర్ కదా మీరు, ఆ పొజిషన్లో ఉన్నారు కదా. చర్యలు తీసుకోవాలన్నా తీసుకోకూడదా గవర్నమెంట్ విల్ బి డిసైడ్. గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, దాని మీద చర్చ జరుగుతుంది. అటు ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం మాట్లాడుతుంది, క్వశ్చన్స్ రేజ్ చేస్తుంది, దాని మీద చర్చ అయిన తర్వాత బిల్లు పాస్ అయినప్పుడు అవుతుంది. అంటే ఈ రకమైనటువంటి ధోరణి అసెంబ్లీలో ప్రవర్తించడం ఏమాత్రం కరెక్ట్ కాదు. సోషల్ మీడియా హ్యాండిల్స్ వీళ్ళు ఇట్లా పేరు పెట్టుకురు, వెనకంగా తోక పెట్టలేదు. మరి ఇన్ని చెప్పిరు మేడం గారు, ఇన్ని చెప్పిరు. మధ్యలో స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, మీకు గుర్తుకుందా? మనము చూస్తూ ఉంటాం అక్కడక్కడ కులాలు మార్చుకుంటారు, మతాలు మార్చుకుంటారు అని. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే గుర్తుకొచ్చింది. మనం కరెక్ట్గా ఒకసారి 10 సంవత్సరాలు వెనక్కి పోదాం. ఒక 10 సంవత్సరాలు వెనక్కి పోతే, ఇగో ఎన్ని సంవత్సరాలు వెనక్కి పోదాం? 10 సంవత్సరాలు వెనక్కి పోదాం. ఈ వీడియో ఎప్పటిది? 2014 సంవత్సరము 28 డిసెంబరు 28 తారీఖు నాడు అప్లోడ్ చేసిరు వనితా టీవీ వాళ్ళు. సో ఇదే ఛానల్లో మేడం ఏమని చెప్పారు? నేను క్రిస్టియన్ని అని చెప్పారు. ఒకసారి మీరు చూడండి ఇక్కడ. మనసులో కూడా ఒకటే అనుకున్నాను, గెలిపించుకొని నువ్వేం చేయించుకోవాలనుకుంటే చేయించుకోవాలని అతని చేత కూడా. అంటే పలానా చేస్తాను, టైల్స్ వేయిస్తాను, ఫ్యాన్ పెట్టిస్తాను అది చెప్పలా. నువ్వు నా చేత ఏం చేయించుకోవాలనుకుంటున్నావో చేయించుకో, వదిలేశాను. విత్ ఇన్ 6 months లో ఆ గుడికి నేను 2 కోట్లు తెప్పించాను. 2 కోట్లతో టూరిజం డిపార్ట్మెంట్కి అటాచ్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా కళ్యాణ మండపం అక్కడ రప్పించాము. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. అంతేనండి. ఇంకొక విషయం కూడా చెప్పాలి, నేను ఇంత దేవుడి గురించి ఇంత చెప్తున్నాను కదా, ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నా కార్ లో బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా బయటకు వెళ్ళను. కానీ మా హస్బెండ్ ఇది ఒకటే నేను నమ్ముతా. సో కాబట్టి అంటే మళ్ళా సగం బిట్టు చూపిస్తారని మొత్తం 25 నిమిషాల ఇంటర్వ్యూ ఉంది అందులో. దాంట్లో 12వ నిమిషం దగ్గర మేడం గారు చెప్తా ఉంటారు, నేను క్రిస్టియన్ని, నేను గుళ్ళకి ఇట్లా చేసిన, నా బ్యాగులో బైబిల్ ఉంటుంది, నా ఇంకెక్కడెక్కడో బైబిల్ ఉంటుంది అని కూడా చెప్పింది ఆమె. సో ఇట్లా చెప్పింది. దాని తర్వాత మళ్ళా నేను హిందువుని, కట్టర్ హిందువుని అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చెప్తారు. ఇక్కడ చూడండి, అది నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నా కార్ లో బైబిల్ ఉంటుంది. బైబిల్ లేకుండా బయటకు వెళ్ళను. నేను ధైర్యంగా చెప్తాను, ఎస్ నేను హిందువుని. మీరు అబాండాలు వేసినంత మాత్రం నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇది ఎప్పుడు? సెప్టెంబరు 2024. సెప్టెంబర్ 2024లో మేడం మాట్లాడారు. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే మేడం మళ్ళీ నేను హిందువుని అని చెప్పుకోరు. మళ్ళీ సెకండ్ మొన్న ఒక 6 months 10 months బ్యాక్ ఇది అంతే. పోయిన సంవత్సరం కరెక్ట్గా ఇవాళ 28 తారీఖే, యాదృచ్ఛికం, కరెక్ట్గా సంవత్సరం ఈ రోజుకి.
ఈరోజు కరెక్ట్ సంవత్సరము, ఇదే సంవత్సరం క్రితము మేడం గారు చెప్పారు నేను హిందువుని అని చెప్పారు. 10 సంవత్సరాల క్రితమే వారేమో క్రిస్టియన్ అని చెప్పుకున్నారు. నా బ్యాగ్లో బైబిల్ ఉంటుంది, నా కారులో బైబిల్ ఉంటుంది, నేను ఏడిపోయినా బైబిల్తోనే పోతా అని. మొన్ననేమో నేను కట్టర్ హిందువుని అని చెప్పారు. సో ఇట్లా అంటే మేడం ఇట్లా మాటలు మార్చేయచ్చు, మేడం మాటలు మార్చొచ్చు, మతాలు మార్చొచ్చు, రకరకాలుగా ఎన్నైనా చేయొచ్చు. హోమ్ మినిస్టర్ కాబట్టి వాళ్ళకి పవర్ ఉంది కాబట్టి. కానీ సోషల్ మీడియాలో మాత్రము మనం పేరు వెనకాల నువ్వు రెడ్డి అయితే రెడ్డి పెట్టుకోవాలి, చౌదరి అయితే చౌదరి పెట్టుకోవాలి, ఇంకేదైతే అదే పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే మేడం గారికి ఫోన్ చేసి మేడం ఇట్లా పెట్టుకోవచ్చు అని అడగండి మీరు. మరి ఇన్ని చెప్పినటువంటి వంగలపూడి అనిత గారు మరి ఈ హ్యాండిల్ కూడా మరి ఇక్కడ స్వాతి రెడ్డి అని పెట్టుకున్నారు, మీ టీడీపీ సపోర్టర్. సో ఈ అమ్మాయి అమెరికాకి వెళ్ళి వచ్చి టీడీపీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసి, నారా లోకేష్ గారిని కలిసి మళ్ళీ వెళ్ళిపోయారు. మరి ఈమె రెడ్డినేనా లేకపోతే ఈమె చౌదరినా కూడా చెప్తే బాగుంటుండే. ఈమె ఇప్పుడు పాడ్కాస్టర్ గురించి, ఆంధ్ర పాడ్కాస్టర్ గురించి, చలపతి చౌదరి గురించి, ఇంకెవరి గురించో ఇన్ని చెప్పినటువంటి వంగలపూడి అనిత గారు మరి స్వాతి రెడ్డి గారి గురించి కూడా చెప్తే బాగుంటుండే. స్వాతి రెడ్డి గారా, స్వాతి చౌదరి గారా, ఎవరు అనేది క్లారిటీ వస్తుండే, అదే సభలో ఒక క్లారిఫికేషన్ వస్తుంటుండే. సో కాబట్టి ఇదంతా కూడా ఒక పనికి మాలిన చర్చ. ఈ చర్చ అవసరం లేని చర్చ. మీరు ఒకవేళ మీరు అందులో తర్వాత మాట్లాడారు, ఎవరైతే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో, ఎవరైతే సోషల్ మీడియాలో ఈ రకంగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ ఉన్నారో, ప్రజల్లో ఒక అపోహలు సృష్టిస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని 100% తీసుకోవాల్సిందే. ఎవరైతే తప్పు చేసారో వాళ్ళు శిక్షకు అర్హులే. వాళ్ళు మీ వాళ్ళైనా, అవతలి వాళ్ళైనా, అధికార పక్షమైనా, ఏ పక్షమైనా అబద్ధాలు మాట్లాడినటువంటి వాళ్ళను, తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళను చర్యలు తీసుకోండి. దాంట్లో ఏం అనుమానం లేదు. ప్రభుత్వంగా లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సింది అది. కానీ మీరే అబద్ధాలు మాట్లాడారు ఇవాళ అసెంబ్లీలో. మరి మీ మీద ఏం చర్యలు తీసుకోవాలి? మీ మీద ఏ రకమైనటువంటి కేసులు నమోదు చేయాలి? దానికి కూడా సమాధానం చెప్పాలి. ఫస్ట్ మీ నుంచే స్టార్ట్ చేయండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో 30,000 మంది మహిళలు, యువతులు కనపడకుండా పోయిర్రు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని చెప్పేసి వారు మాట్లాడారు. మరి అది నిజమా అబద్ధమా ఇప్పటిదాకా తేల్చలేదు. మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది. మరి ఇంకా కూడా ఆ 30,000 మంది యువతులు ఉన్నారా, ఏడ ఉన్నారు, పట్టుకొచ్చిరా, తీసుకొచ్చేసిరా, ఏది క్లారిటీ లేదు. చాలా విషయాలు మీరు మరి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. సో కాబట్టి ఇలాంటి అనవసరమైనటువంటి చర్చకు తీసుకుపోయి మీ అజ్ఞానాన్ని బయట వేసుకోవడం, ప్రదర్శించుకోవడం తప్ప అంతకు మించి ఇంకొకటి లేదనేది నేను ఫైనల్గా చెప్పొచ్చేటువంటి మాట.